చెప్పుకుంటున్నాను నా ఫాలోవర్స్ అందరికీ. 2 రోజుల మట్టి నుంచి అయితే నాకు అసలు వీడియోలు పెట్టలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది కొంచెం మంది నన్ను భయపెట్టారు. ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎయిర్‌పోర్ట్‌లో అడ్డాయి బాంబులు అక్కడిక్కడ అన్నారు. ఒకటే అన్నాను, నేను చచ్చిపోయినా నాకు పర్లేదు. సావు అనేది ఒకసారి వస్తుంది. ఎందుకు ఇళ్ళ మీద ఉండి పిల్లలకి ఏం సంపాదించలేదు, ఏమీ చేయలేదు, ఈ ట్యాక్సులతో బతికే బతుకు కంటే ఒకసారి అదే రైటు అన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే చాలా మంది భయపడుతున్నారండి. టిక్‌టాక్‌లో వీడియోలు అయితే పెట్టొద్దు. ఎందుకంటే బహరాన్‌లో కానీ, ఖత్తర్‌లో కానీ, దుబాయ్‌లో కానీ ఎలా ఉందో మీరు చూసారు కదా. ఎందుకంటే మనోళ్ళు ఎక్కువ ఉన్నారు. మనం ఇంకా వీడియోలు పెట్టి కొలిది ఏదో అయిపోతుందేమో అని ముందే వాళ్ళు భయపడి టెన్షన్‌తో కోయింట్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో ఆల్రెడీ నాకు చాలా కాల్స్ వచ్చినాయి. కొంచెం మంది మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కదండి భయపడేవాళ్ళు. కొంచెం హార్ట్ అటాకులతో అది ఉన్న వాళ్ళు ఉంటారు. వీడియోలు అయితే పెట్టొద్దండి. ఎందుకంటే మనం ఏమన్నా అయిందనుకోండి మన బిడ్డలు అన్నది అవుతారు అంతే. మన నసీబరాత ఎలా ఉందో ఎవరి చేతిలోనే లేదు. 3 రోజుల మట్టి నుంచి అయితే నాకు అసలు వీడియోలు పెట్టాలంటే నాకు ఫోన్ తీసుకుని వీడియోలు పెట్టడానికి కూడా మనసు రావట్లేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఏమవుతండి దువా చేసుకోండి. ఎందుకంటే ప్రార్థించుకోండి. మీరు ఏమన్నా దండం పెట్టుకున్నారో దండం పెట్టుకోండి. మనం ఎలా అయితే సేఫ్గా ఇంటికాడ నుంచి ఎలా వచ్చామో అలాగే మన బిడ్డల దగ్గరికి మనం కంపల్సరీ వెళ్తాం. ఇప్పుడు మనం అయితే మన ఇండియా వెళ్ళిపోవాలనుకుంటాం. మరి కోయేటోళ్ళు వాళ్ళది ఈ దేశమే కదండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు పిల్లలతోటి. నేను ఎందుకంటే ఈ విషయంలో ఎవరు టెన్షన్ పడొద్దు. ఏమైనా కూడా దేవుడు ఉన్నాడు. మనకి రాత ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటాం. దయచేసి వీడియోలు అయితే ఎక్కువగా పెట్టకండి. ఎందుకంటే కోయిటింట్లో ఉన్న వాళ్ళు బాగా జడుచుకున్న వాళ్ళు ఉన్నారు. కాల్స్ కూడా వచ్చినాయి నాకు. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, చచ్చిపోతే సావు ఒకసారి వస్తుంది అన్నాను. ఎందుకంటే అన్నిటికి మన ఫ్యామిలీనే వదిలేసి ఇంత దూరం వచ్చాం, ఇదొక లెక్క మనకి అలా అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఏంటంటే మొంగు మచ్చల కోసం చాలామంది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందరికీ ఇప్పుడు ఏజ్తో పని లేదంటే కంపల్సరీ ఎవరికన్నా కూడా మొంగు మచ్చలు వచ్చేస్తున్నాయి కదా. ఇది అయితే సబ్బు క్రీమ్ కూడానండి ఫేస్కి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఈ